వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నేను చాక్లెట్ కాఫీ బైట్స్ మనకి తెలుసు కదండి, చాలా ఇష్టం కదా. అవి ఎలా తయారు చేసుకోవాలి, సింపుల్గా ఇంట్లో మనకి దొరికే అటువంటి ఐటమ్స్తోనే మనం చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఒకటి, హీట్ అయిన ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని బాగా బటర్ మెల్ట్ అయ్యే తర్వాత అందులోకి అంటే క్యారమెల్ మిల్క్ అనేది కొంటారు కదండి, అదే డబ్బా, ఒక టిన్న డబ్బా తీసుకున్నాను నేను. అది వేసేసుకున్నాను. దాన్ని బాగా మెల్ట్ చేయాలండి. లమ్స్ ఫామ్ అవ్వకుండా దాన్ని తిప్పుతూనే ఉండాలి. ఈ మొత్తం ప్రాసెస్లో కూడా యూ షుడ్ మెయింటైన్ లో ఫ్లేమ్లోనే చేయండి. కావాలంటే మీడియం ఫ్లేమ్కి మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకే నేను ఒక 2 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, అలాగే 125 ml ఆఫ్ మిల్క్ తీసుకొని బాగా మిక్స్చర్ చేసుకున్న మిక్చర్ని యాడ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని కూడా ఆ క్యారమెల్ మిల్క్తో బాగా మర్జ్ అయ్యేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుతూ తిప్పుతూనే ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు అలా వదిలేస్తే అక్కడ మీకు లమ్స్ అనేది ఫామ్ అయిపోతుంది. సో జాగ్రత్తగా మీకు టైం ఉన్నప్పుడే మాత్రమే ఇలాంటివి అన్నీ పెట్టుకోండి. అండ్ ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్త. అది మీద పడితే మాత్రం భయంకరంగా కాలుతుంది, చాలా డేంజరస్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని ఎలా చెక్ చేసుకోవాలంటే, వాటర్ తీసుకొని అందులో కోల్డ్ వాటర్ తీసుకొని అందులో ఒక డ్రాప్ ఈ మిశ్రమాన్ని వేసి, అది మనకి కావాల్సిన థిక్నెస్లో, అంటే లైక్ కొద్దిగా సాగే విధంగా కావాలనుకుంటే సాగే విధంగా, లేదా గట్టిగా కావాలంటే గట్టిగా వచ్చేంత వరకు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే బాగా దగ్గర అవుతున్నప్పుడు మీకు కావాలనుకుంటే కొద్దిగా బటర్ వేసుకుంటే అప్పుడు మనకి ఈజీగా గిన్నె నుంచి బయటకు వచ్చేసే విధంగా ఉంటుంది. సో దింపుకునే ముందు కొంచెం బటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. సో కొద్దిగా థిక్ ఫార్మేషన్ నాకు ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది అనుకున్నాను కాబట్టి నేను దించేసాను. చాలామంది ఇంకా కొంచెం హార్డ్గా కావాలనుకుంటారు, అలా కూడా చేయొచ్చు. ఈ విధంగా బాగుంది, అలాగే ఉంది. కానీ ఈ విధంగా చేసేటప్పుడు కోల్డ్ టెంపరేచర్లోనే పెట్టాలండి, లేదంటే అవి మెల్ట్ అయిపోతాయి. సో అది బీ కేర్ఫుల్. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని ఫుల్గా మొత్తం కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మీరు ఈ విధంగా ఉంది చూడండి, హల్వా లాగా ఉంది చెప్పాలంటే. ఇంకా నాకు టెంపరేచర్ సెట్ టైమింగ్ లేక అంతలా మెత్తగా వచ్చిందండి. సో ఇంకా కొద్దిగా సేపు కూల్ టెంపరేచర్లో పెడితే ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుంది. సో ఈ విధంగా వేపర్స్ని కట్ చేసి పెట్టుకున్న వేపర్స్లో, అంటే బటర్ పేపర్స్నే తీసుకొని మనం చేసేయచ్చు. అందులోనే ఈ విధంగా కూడా మనం చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ చక్కగా వాటిని చేసుకుంటే మోస్ట్లీ ఒక 100 చాక్లెట్స్ అయితే పైన వచ్చినాయండి. నేను క్యాలిక్యులేట్ చేయలేదు, 100 చాక్లెట్ పైన వచ్చినాయి. సో మనము ఎప్పుడైనా పార్టీస్కి కానీ పిల్లలకి చాలా చేసేటప్పుడు మనం ఈ విధంగా చేస్తే పెడితే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి, ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. మీకు ఎనీ డౌట్స్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.